జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. తప్పు ఎవరిదైనా సరే శిక్ష మీకే అన్నయ్య. డాడ్ రిలీజ్ కాకపోతే మీరు బయట ఉండడానికి కూడా వీల్లేదు. అసలు ఈ వీధిలోకే రాకూడదు బాబు. ఆ సిటీ వదిలిపెడితే ఇంకా మంచిది. ఎంతసేపు మమ్మల్ని వీధిలోకి గంటాలి అనుకోవడమే తప్ప మా మావయ్య గారు విడుదలయ్యి ఇంటికి రావాలి అనేది మీకు లేదా బాబాయ్ గారు? ఎందుకు లేదక్కా? నేను మీకంటే ముందే లేచి ఇంట్లో పూజలు చేశాను, 1000 మొక్కులు మొక్కాను. మన కష్టం వీళ్ళకేం తెలుస్తుందిలే కుమారి. ఎంతసేపు మన మీద నోరేసుకొని పడిపోవడం తప్ప. ఎగేసుకుంటూ ఆ కేసుని నువ్వే వాదిస్తున్నావు. ఏ పెద్ద లాయర్కో అప్పచెప్పుండాల్సిందే. ఛ! ప్రసాద్ అసలు బయటకు వస్తాడో రాడో. తను లేకపోతే దీపు ఈ పాటికి జైల్లో ఉండేవాడు పిన్ని. ఆ రోజు దీపును కాపాడింది దివ్యగారి అనే విషయం మర్చిపోవద్దు. దివ్యగారు ఎన్నో కేసులు గెలిచారు. నాన్నగారిని కూడా గెలిపిస్తారని నాన్న నమ్మకం. అందుకే దివ్యగారే తన కేసు వాదించాలని నాన్న పట్టుబట్టారు. అది చూద్దాం అన్నయ్య. డాడ్ బయటికి రాకపోతే మీ అంతు చూస్తాం. పదమ్మా, మనకి కోర్టుకు టైం అవుతుంది. పదమ్మా. చూశారండి వాడి పొగరు. నాన్న కోసం ఏమీ చేయరట గాని మనంతా చూస్తారట. వాళ్ళకి మావయ్య గారి పరిస్థితి తెలియదండి. తెలిస్తే ఇంకా బాధపడతారు. వదిలేయండి. అత్తయ్య గారు, ఏంటిది? మీరు నాకు దండం పెట్టడం ఏంటి? వయసులో చిన్నదానివైనా నేను నీలో న్యాయదేవతను చూస్తున్నానమ్మా. నాకు ప్రతిభిక్ష పెట్టమ్మా. ఆయన గౌరవాన్ని, పరువుని, ప్రాణాల్ని కాపాడు. అత్తయ్య, మావయ్య గారు మీకు భర్త అయితే నాకు తండ్రితో సమానం. మావయ్య గారిని ప్రాణాలతో నిర్దోషిగా ఇంటికి తీసుకొస్తాను అని మీకు ప్రమాణం చేస్తున్నాను. నాకీ ఒక్క సహాయం చేయమ్మా. నీకు గుడి కట్టి పూజించుకుంటాను. జీవితాంతం నీకు రుణపడి ఉంటాను. మీరేం కట్టక్కర్లేదు అత్తయ్య. అది నా బాధ్యత. నేను గెలవాలని దీవించండి. సరే అమ్మా, మేము వెళ్ళొస్తాం. అలాగేరా. ఆల్ ది బెస్ట్ మమ్మీ. తాతయ్యని వెంట తీసుకునిరా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.